డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి నర్సింగ్ విద్యార్థులు కూడా పోయిన ఫేజ్లో తప్పులు చేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా తెలియక చాలామంది తప్పులు చేశారు. ఇది ఒక స్కామ్ అనమాట. అదేంటంటే మీ నెంబర్లు అయితే ఉంటాయి కదా, మీరు అప్లై చేస్తున్నప్పుడు అలా బయటికి అయితే వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? ఈ కౌన్సిలింగ్ ఈ ఉంటాయి కదా, మనకి ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళు లేదంటే పలానా కాలేజ్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. పలానా రోజు మేము సో ఇది మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము వెబ్ ఆప్షన్స్ పెడతాం, పెట్టిన దాంట్లోనే పక్కగా సీట్ రావడం జరుగుతుందని చెప్తారు. సో ఎవరైనా చెప్పినా వెంటనే ముందు వెనకాల ఆలోచించకుండా ఇచ్చేయకండి. అర్థమవుతుంది కదా. చెప్పడానికి నేనున్నా, తెలుగు టెక్ బాగున్నాడు, ఎగ్జామ్స్, జాబ్ అప్డేట్స్ ఉన్నారు, చాలామంది యూట్యూబర్లు అయితే ఉన్నారు. ఒకసారి అడగండి. ఎవరైనా బిజీగా ఉంటే ఇంకో వాళ్ళు కూడా అడగండి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఏదైనా స్టెప్ వేసే ముందు ఆలోచించి ఆలోచించైతే వేయండి. అర్థమవుతుంది కదా. ఎవరైనా యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసి అడిగినా మేము పెడతామంటే వద్దని చెప్పండి. అర్థమవుతుంది కదా. మీ లాగిన్ డీటెయిల్స్ అయితే షేర్ అయితే చేయొద్దు. ఇది ఒక స్కామ్. అర్థమవుతుంది కదా. చాలామంది విద్యార్థులు తెలుసో తెలియకో ఇటువంటి తప్పులు అయితే చేసి వేస్ట్ అయితే చేసుకుంటూ అయితే ఉంటారన్నమాట. మీకు ఇప్పటివరకు ఇంటర్ కాలేజ్ ఎప్పుడు ఎండ్ అయింది? చాలా డేస్ అయింది కదా. చాలా డేస్ కాదు, నెల అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాగ్రత్తగా వెయిట్ చేశారు. మనకి తొందరలో మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. అంతా అనుకున్నట్టయితే జరుగుతుంది. ఇంతలో లాగిన్ డీటెయిల్స్ షేర్ చేసి మీకు ఇన్ కేస్ దాంట్లో సీట్ వస్తే మళ్ళీ మనకి వేస్ట్ అయితే అవుతుంది కదా. అందుకే చెప్తున్నాను, ఎవరైనా ఫోన్ చేసి ఏ యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే మేము వెబ్ ఆప్షన్ పెడతామంటే వద్దని చెప్పండి. అర్థమవుతుంది కదా. కొన్ని కాలేజ్ పేరు చెప్పి కూడా కన్సల్ట్ డీటెయిల్స్ వాళ్ళు పెట్టే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అందుకు చెప్తున్నాను, మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. దాని వెనకాల గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి, వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలి, మీరు అనుకున్న కాలేజీలో ఎలా సీట్ రావాలి అన్న దాని గురించి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మెయిన్గా మీ అందరికీ ఇప్పుడు ఇటువంటి తప్పు ముందే చేయకూడదని చెప్తున్నాను. అర్థమవుతుంది కదా. మీ లాగిన్ డీటెయిల్స్ అయితే ఎవరికి ఇవ్వకండి. మీరే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. వేరే వాళ్ళు పెడతామన్నా అసలు అయితే ఇవ్వకండి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తాయి కనుక మనకి నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ ఇన్ కేస్ కన్వీనర్ కోటాలో సీట్ వస్తే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మేనేజ్మెంట్ అయితే మనకి నర్సింగ్కి 70,000, బీపీటీకి 70,000, బీఫార్మసీకి 65,000 పే చేసి మనం 1 ఇయర్కి జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు డీటెయిల్గా గైడ్ చేస్తారు.